అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇఫ్తార్ అయితే ఇంకా టైం అయిపోతుంది ఫాస్ట్గా. ఈ రోజు అయితే నేను ఇంకా మధ్యాహ్నం నుండి ఇంకా పడుకోలేదు. డాబా పైన ఇంకా బట్టలు ఉంటే ఇంకా పాపం మా అబ్బాయి నైట్ అంతా డ్యూటీ చేస్తున్నాడు. అంటే ఇంకా నైట్ అంతా వాడికి వర్క్ ఇస్తారనమాట ఆఫీస్ వాళ్ళు, నైట్ డ్యూటీ లాగా. అయితే ఇంకా పాపం వాడిని లేపడం ఎందుకు డిస్టర్బ్ అయిపోతున్నాడు, రాత్రంతా చేసేస్తున్నాడు కదా అనుకున్నాను. పాప కూడా ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉండిపోయింది. తన కూడా కొద్దిగా హెల్త్ ప్రాబ్లం, అంటే ఉపవాసాలు బాగా చేస్తుంది. ఒక్క ఉపవాసం కూడా పోకుండా చాలా జాగ్రత్తగా పాటిస్తుంది అనమాట. కొద్ది చిన్న చిన్నవి ఇష్యూస్ ఏమైనా వచ్చినా కానీ సరే, స్టమక్ పెయిన్, హెడ్ యాక్ అలాంటివి వచ్చినా కానీ సరే కంట్రోల్లో ఉండేసి కొద్దిగా తగ్గించుకుంటుంది పాప. ఏదో ఒకలాగా అలాగ ఉండాల మమ్మీ ఉపవాసం ఇంపార్టెంట్ మమ్మీ, ఇంకా అల్లాతో ఎక్కువ మనకి ఎవరు లేరు మమ్మీ అలాగా చెప్తూ అలాగే పాప నిన్నైతే కాలేజీకి వెళ్తే కాలేజీలో కూడా స్టమక్ పెయిన్ వచ్చిందని చెప్పింది. చాలా హెడ్ యాక్ వచ్చింది, స్టమక్ పెయిన్ వచ్చింది మమ్మీ అని చెప్పింది. నేను అన్నాను అనమాట, అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఏముండదు కదమ్మా, అప్పుడప్పుడు కొద్దిగా గ్యాస్ట్రిక్ లాగా వచ్చిందేమో అని. అంటే పాపనే చెప్తుంది గ్యాస్ట్రిక్ లాగా వచ్చిందేమో అనేసి. అయినా కానీ పర్వాలేదు, ఎందుకంటే మనం ఉపవాసం ఉండడం చాలా 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 ఇంపార్టెంట్. చూడండి, అంత ఉపవాసం ఉన్నా కానీ సరే పాపకు అంత చిన్న, అంటే అలాంటి పెయిన్ వచ్చినా కానీ సరే తగ్గిపోయింది. అంటే కనుక మనం ఏదైనా కానీ సరే మనం నమ్మకం మీద మనం ఉండాలి. ఏదైనా కానీ సరే అల్లా పెద్దగా ఉన్నాడు, చాలా గొప్పవాడు, అందరిని కాపాడేవాడు దేవుడే. అందుకనేసి మనం ఏదైనా కానీ సరే నమ్మకం అనేది అక్కడే పెట్టుకోవాలా. మనుషుల మీద అయితే అస్సలు పెట్టుకోకూడదు. ఎప్పుడైనా కానీ సరే అల్లా పుట్టించింది అల్లా కదా, అల్లాతోనే మనం బంధం అనేది పెంచుకోవాలా, అల్లాతోనే మనం చెప్పుకోవాలి. ఏదన్నా బాధ ఉన్నా ఏమున్నా కానీ సరే. అందుకనేసి నేను ఏదన్నా వచ్చిన ప్రాబ్లము నమాజ్ చేసేటప్పుడు దువా చేస్తుంటుంటాను. కంపల్సరీగా మీరు కూడా ఏదైనా బాధలు వచ్చాయి అనుకోండి, జడిసిపోవడం కానీ కుంగిపోవడం కానీ అలాంటివి అయితే ఏం చేయకండి. 100% ఎవరితో అయినా కానీ సరే పోరాడాల. ఎప్పుడైనా కానీ సరే పోరాడితేనే బతకగలుగుతాము. ఒక్కసారి జీవితం, మళ్ళీ జీవితం అనేది ఉండదు మనకు. ఎవడి మొగాడు అయినా కానీ సరే పర్వాలేదు, ఆడపిల్ల అయినా కానీ సరే పర్వాలేదు, మన తప్పు లేదంటే కనుక మనం పోరాడడం కరెక్ట్, 100% కరెక్ట్. ఎవరైనా కానీ సరే ఇలాంటి పరిస్థితుల్లో ఏమైనా కానీ సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ సరే మీరు మాత్రము ఏవైనా కానీ సరే హానికరం పనులు అయితే చేయకండి, పోరాడండి, పర్వాలేదు. మీ ధైర్యమే మీకు సాహసం, తెలుసా. ఒంటరిగా ఉన్నారని మీరు బాధపడకండి. మోటివేషన్ ఎందుకు ఇస్తున్నానంటే కనుక అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, ఇలాగ ఒంటరితనంగా ఫీల్గా. నాకంటే 3 పిల్లలు ఉన్నారు, పర్వాలేదు. ఎవరో ఒకరు నాకు అంటే కనుక 4 పిల్లలు ఉన్నారు, 3 అన్నాను సారీ, 4 పిల్లలలో ఎవరో ఒకరు కొద్దిగా మా మమ్మీ అన్నట్టుగా ఉంటుంది అనమాట, బాధ్యతగా. అందుకనేసి మీరు కూడా ఎప్పుడైనా కానీ సరే పిల్లలు లేరు, నాకు భర్త లేడు, ఎవరు లేరు అన్నట్టుగా ఉండకండి. ధైర్యంగా ఉండండి, చాలా ధైర్యంగా ఉండండి. మీకు ఏమన్నా కానీ సరే తోయకపోతే ఇంకా నా వీడియోస్ చూస్తుండండి. అప్పుడప్పుడు కొద్దిగా మనశ్శాంతి కూడా ఉంటుంది, కొద్దిగా మోటివేషన్ ఇస్తుంటాను చాలా మందికి. ఫ్యామిలీ అన్న తర్వాత చిన్నటి వస్తూనే ఉంటాయి ప్రాబ్లమ్స్, అవి మనం సాల్వ్ చేసుకుంటూనే వెళ్ళాల. ఎప్పుడైనా కానీ సరే బతకల్లా అనేది ఉండాలి, కానీ సావడం ఎందుకండి, సావకూడదు ఎప్పుడైనా కానీ సరే, బతకల్లా ఎప్పుడైనా కానీ సరే. ఎందుకు అలాగ అంటున్నానంటే ఇంకా ఉంటాయి కొద్దిగా జీవితాలు అలాగా. 3, 4, 5, 6, 7, ఎందుకంటే ఇవి 3 నిమ్మకాయలు అయితే పిండేసాను, అందుకనేసి పులుపు ఎక్కువ ఉండొచ్చు. అందుకనేసి షుగర్ అనేది చిన్న స్పూన్తో అయితే ఇంకా యాడ్ చేస్తున్నాను. ఇంకొక 2 స్పూన్లు అయితే వేసేస్తాను, ఇంకా చాలు. ఇప్పుడైతే తగ్గిస్తున్నాను. ఈరోజు ఇఫ్తార్ కోసం అయితే నేను రెడీ చేస్తున్నాను అబ్బా. ఇఫ్తార్ కోసం అయితే ఇంకా నేను ఇక్కడ లెమన్ వాటర్, ఇందులో కొద్దిగా సాల్ట్, షుగర్ యాడ్ చేసేసాను. ఇందులో షుగర్ సాల్ట్ అయితే ఇంకా మనం ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటాం కదా, షుగర్ సాల్ట్తోనే మనం కొద్దిగా వాటర్ తీసుకుంటే కనుక మనకు డీహైడ్రేషన్ అంటారు కదమ్మా, కొద్దిగా ఏదైనా కానీ సరే డీహైడ్రేషన్ అలాంటిది ఏదైనా చిన్నది ఉన్నా కానీ సరే ఇలాంటి వాటర్ తాగితే కనుక 100% బాగా బాడీ అనేది యాక్టివ్గా ఉంటుంది, హుషారుగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బ్లాక్ గ్రేప్స్ అయితే తెచ్చుకున్నాం. బ్లాక్ గ్రేప్స్ కూడా హెల్తీ ప్రకారంగా చాలా 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 మంచిదండి. ఈ బ్లాక్ గ్రేప్స్ అయితే ఇంకా పైన చూస్తున్నారు కదా, వైట్ అండ్ వైట్ ఉంది కదా, ఈ వైట్ అండ్ వైట్ పోవాలంటే ఇంకా కొద్దిగా బాగా వాటర్ వేసి ఒక 10 నిమిషాలతో మనం వదిలేద్దాము. అంటే బాగా అలాగేసి ఇలా కడగకుండా శుభ్రంగా ఇలా వేసి శుభ్రంగా నేను కొద్దిగా ఒక 2 నిమిషాలు అయితే ఇంకా వదిలేస్తున్నాను. ఇది బాగా మనం ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటామంటే ఇంకా పండ్లతోనే కొద్దిగా ఎక్కువ తింటుంటాము. అందుకనేసి ఈ పండ్లు అనేవి ఎక్కడ పడితే అక్కడ పడి వచ్చింటాయి మనకు. అందుకే కెమికల్స్ ఏమైనా ఉన్నా కానీ సరే పోవాలంటే కొద్దిగా వాటర్ వేసి అలా వదిలేద్దాము. ఇక్కడైతే ఇంకా నేను మినపప్పు, రైస్, కోటా బియ్యం తీసుకున్నాను, మినపప్పు తీసుకున్నాను, కొద్దిగా వచ్చేసి కోటా రైస్, మినపప్పు, పెసరపప్పు ఇక్కడ వచ్చేసి మనము దోశ కోసం నానబెట్టేసానండి. మినపప్పు, మెంతులు, రైస్. ఈ మాట చెప్పనీకి వెళ్ళేసి 10 రకాలుగా చెప్పాను, ఏమనుకోకండి.
ఆ 10 రకాలుగా ఏం కాదు, అంతేనండి దోశకి. ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ కొద్దిగా చపాతీ ముద్ద అయితే ఇంకా కలిపాను. చపాతీ తినాలనుకుంటే ఒక 10 నిమిషాల ముందే మనం చపాతీ పిండి కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుంది, స్మూత్గా రోటీ మెత్తగా కూడా ఉంటుంది అనమాట. గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా తినాలంటే అప్పటికప్పుడు పిండి కలుపుకొని రోటీ చేసుకుంటే కనుక గ్యాస్ట్రిక్ అనేది ఫామ్ అవుతుంది అనమాట, ఎక్కువగా వేడి మీద. ఇక్కడ వచ్చేసి నేను చికెన్ కర్రీ ఇఫ్తార్కి అయితే ఇంకా చేసేసాను, వేడిగా రైస్ కూడా చేసేసాను. చూస్తున్నారు కదా, మనం ఇఫ్తార్ అంటే ఇంకా ఏదైనా, ఇది వచ్చేసి కొద్దిగా లివర్ అనమాట. కొద్దిగా భాగంగా ఉదయం నుండి మనం కొద్దిగా నూనె కట్టేసుకుని ఉంటాం కదా, అందుకనేసి కొద్దిగా లివర్ ఉంటే ఆ లివర్ కూడా కొద్దిగా కారం, ఉప్పు, కొద్ది గరం మసాలా వేసి చక్కగా వండేసాను. ఇక్కడ వచ్చేసి చెనా, బ్లాక్ చెనా ఉంటుంది కదా, ఈ చెనా కూడా చాలా హెల్దీ ప్రకారంగా చాలా మంచిది, అందుకనేసి ఇక్కడ నేను చెనా కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు లెమన్ వాటర్ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఇంకా తర్వాత ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి అన్నమాట, ఆ ఫ్రూట్స్ కూడా మనం కటింగ్ చేసుకోవాలా. ఇప్పుడైతే నేను ఒక 10 నిమిషాల ముందు, అంటే 10 నిమిషాలు కాదండి, అరగంట ముందు నానబెట్టేసాను పిండి అయితే. ఇంకా చక్కగా ఇంట్లో పని చేసుకుంటూ మనం ఇలాగా చక్కగా చేసుకున్నాం అనుకోండి, ఉపవాసం ఉన్నప్పుడు పెద్ద తేడా అనేది కనిపించదు అనమాట. ఎందుకంటే నాకు ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, కొద్దిగా హెల్ప్ చేస్తారు ఏదో ఒకటి, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అనేసి నేను ముందుకు వెళ్తున్నాను బాగా చక్కచక్క, లేదంటే వెళ్ళలేము. పిల్లలు కూడా మనకు అందుబాటులో బాగా సహాయం చేసినట్టుగా ఉండాలి. పిల్లల మాట వినాలా, బాగుంటుంది. ఎప్పుడైనా కానీ సరే ఫ్యామిలీ అనేది చాలా చక్కగా ఉంటుంది, ఫ్యామిలీతో ఉండాలంటే పిల్లలు బాగా మాట వినాలా. పిల్లలు మాత్రము మాట వినకుండా అంత వరస్ట్గా ఉన్నారనుకోండి, ఆ జీవితం చాలా నరకం అనమాట, బాగుండదు, ఆ జీవితమే బాగుండదు. అందుకనేసి చిన్నప్పటి నుండి పిల్లలకు మనము మన పద్ధతి ప్రకారంగా మనం నేర్పించుకోవాలి, ఎలాగా, ఏటిది మంచి, ఏటి చెడు, అంటే ఏ దారి నుండి మనం వెళ్తే బాగుంటుంది, ఇలాంటి వల్ల బాగా నేర్పించుకున్నాం అనుకోండి, ఒకసారి కాకపోతే ఒకసారి ఆలోచిస్తారు వాళ్ళే. ఇప్పుడు పిండి అయితే కనుక నేను ఎన్ని చపాతీ అవుతాయో లెక్క అయితే ఎట్టేస్తున్నాను. ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ నాకు 8 పీసెస్ అయినట్టుగా ఉన్నాయి. నా చేతిలో కూడా ఇంకా కొద్ది పిండి ఉంది. అవునండి, 8 రోటీలు అయితే ఇంకా ఖచ్చితంగా చేసేస్తున్నాను, చిన్న రోటీలు. మా అబ్బాయి వచ్చినప్పటి నుండి పాప నేను ఉపవాసం అనేసి ఇంకా వేగ ఫాస్ట్గా అయిపోతుంది రైస్ అనేసి రైస్ ఒకటే వండుతున్నాను, కానీ పాపం రోటీ అయితే చేయలేదు వాడి కోసం నేను. అంటే ఉదయం 4 గంటలకు అంటే 3:30కు లెగిసిపోతున్నాను, తర్వాత వచ్చేసి కుకింగ్ దగ్గరకు వచ్చేస్తున్నాను. రోజుకి లెగడం అంటే కొద్దిగా అటు ఇటు బాడీ అనేది కొద్దిగా సహకరించాలి కదా మనకు కూడా, అందుకనేసి కొద్దిగా టైం తీసుకొని అలా వచ్చేసి కుకింగ్ దగ్గర నిలబడిపోతున్నాను. ఇప్పుడైతే ఇంకా నేను చక్కచక్క పిండి అయితే కలిపేసానండి, పిండి కలిపేసి ఆ తర్వాత మధ్యన నాకు యూకి కాజల్కి 3 పిల్లలు పుట్టేశారని చెప్పాను కదా, పాపం వాళ్ళు ఎంత బాగున్నారంటే బేబీస్ చాలా క్యూట్గా ఉన్నారు. పైనుండి వచ్చేసి అసలు డిస్టర్బ్ చేయడం లేదు, అల్లా దయ వల్ల అస్సలు డిస్టర్బ్ చేయడం లేదు తెలుసా. ఎంత చక్కగా వాళ్ళ మమ్మీ వెళ్ళేసి పాలు పెట్టేస్తే ఇంకా తాగేసి శుభ్రంగా మళ్ళీ ఎక్కడ పడుకుంటే అక్కడ హ్యాపీగా పడుకుంటున్నాయి. చూస్తున్నారా, అలా అయితే ఇంకా ఎంతో బాగా సహాయం చేస్తున్నాడు మా కోసం అయితే ఇంకా. లేదంటే ఆ చిన్న పిల్లలు అడుస్తుంటే డిస్టర్బ్ చేస్తుంటే అటు ఇటు వెళ్తూ ఉంటే చాలా చిరాకు అనిపిస్తుంది అనమాట ఈ ఉపవాసాలు అప్పుడైతే ఇంకా. కాకపోతే ఇంకా అవి ఎంత చక్కగా మంచం కింద అలాగా పడుకొని వాళ్ళ మమ్మీ కూడా చాలా చక్కగా రావడం, పాలు పెట్టడం, వెళ్ళిపోవడం బయటికి అలా చేస్తుంది అనమాట. వాటికి ఫుడ్ అయితే నేను చాలా చక్కగా పెడుతున్నాను లేండి, ఎందుకంటే పిల్లలు బాగా పాలు తాగేస్తున్నాయి అనేసి ఫుడ్ అయితే చాలా చక్కగా పెడుతున్నాను. అంటే నోరు లేనివి ఏవైనా కానీ సరే మన ఇంటి వరకు వచ్చాయంటే ఇంకా వాళ్ళకి ఫుడ్ పెట్టడం మన ధర్మం, అందుకనేసి పెడితే మంచిది. నేను అందుకే పెడుతున్నాను, నా ఓపిక ఉన్నంత వరకు నేను పెడతాను. ఇంకా తర్వాత అల్లా పిండి అయితే కలిపేసాను చక్కచక్క, మీతో మాట్లాడుతూనే రోల్ చేసేసాను. రోల్ చేసిన తర్వాత ఇక్కడైతే ఇంకా కొద్దిగా ఇక్కడ మనం ఫ్రై చేసి పెట్టిన చికెన్ అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టేస్తున్నాను. చక్కగా ప్యాన్ పెట్టేసి రోటీ అయితే తిక్కేస్తాను. రోటీ తిక్కుతూ మీతో మాట్లాడతాను, కబుర్లు ఆడుతుంటాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు మాత్రం మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కానీ సరే కామెంట్ రూపంలో నన్ను అడగలుగుతారండి. మీరు కామెంట్ పెట్టిన వెంటనే నేను రిప్లై ఇస్తాను. ఒక్క పావు గంట అటు ఇటు అవుతే అవ్వచ్చు, అంతవరకే పిల్లలు ఉన్నారనుకోండి వెంటనే నేను కామెంట్కి రిప్లై ఇస్తానండి. మీరు ఏదైనా కానీ సరే మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఆ డౌట్ ప్రకారంగా నాకు కామెంట్ చేయండి, మీకు కంపల్సరీగా నేను రిప్లై ఇస్తాను. మీకు మాత్రం కంపల్సరీగా నేను చేసే ఏవైనా కానీ సరే షార్ట్ కానీ బ్లాగ్ కానీ కాకపోతే వీడియోస్ కానీ ఏవైనా కానీ సరే మీకు నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా అయితే ఇంకా మీరు సపోర్ట్ చేయడం మాత్రం నేర్చుకోండి. ఎందుకంటే మీ ఒక సపోర్ట్ నాకు యూట్యూబ్ అతను ఇంకా ఒక 10 మంది పుష్ చేస్తాడు, అందుకనేసి ఒక 10 మంది పుష్ చేయాలంటే ఇంకా మీ ఒక సపోర్ట్ అయితే నాకు కావాలి కంపల్సరీగా. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి పేరున నేను వాళ్ళకి అందుకే దువా చేస్తున్నాను.
మీరు కూడా ఇంకా చూసేటోళ్ళు, ఇంకా కొత్త కొత్తగా ఎవరైనా నా ఛానల్ వచ్చి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. మీ ఒక సబ్స్క్రైబ్, మీ ఒక లైక్ నాకు ఎంతో 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 ఇంపార్టెంట్. అందుకనేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నా వీడియోస్ మీ వరకు వచ్చాయి అనుకోండి, కంపల్సరీగా మీరు నాకు లైక్ చేయాలా, షేర్ చేయాలా, కామెంట్ కూడా పెట్టాలా. ఇప్పుడైతే ఇంకా రోటీ అయితే ఇంకా చూస్తున్నారు కదా, మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ రోటీ కూడా తిక్కేసానండి. ఎప్పుడైనా కానీ సరే, రోటీలు అయినా కానీ సరే మనం ఇంట్లోనే చక్కగా ఇలాగా ఉపవాసం ఉన్నాం అనేసి అలా ధీమాగా ఉన్నాను నేను. ఎప్పుడైనా కానీ సరే హుషారుగా 2 రకాలు 3 రకాలు కూరగాయలు అయితే వండేసాను. కలిజీ అంటే ఇంకా లివర్ వండేసాను, చికెన్ వండేసాను, రైస్ వండేసాను, పైనుండి వచ్చేసి ఇక్కడ రోటీ గుడక చేసేస్తున్నాను, చెన గుడక బాయిల్ చేసి చెన గుడక వండేసాను, పైనుండి వచ్చేసి ఇక్కడ బల్లి రైస్ కూడా నానబెట్టేసాను, అంటే దోశకి మార్నింగ్ కోసం అనేసి. అంటే అన్నీ 1 by 1 మనం ప్లాన్ ప్రకారంగా కుకింగ్ చేస్తే ఇంకా చాలా చక్కగా చేసుకోవచ్చు. ఇలాంటి కుకింగ్లు ఎన్నైనా కానీ సరే మనం చాలా జాగ్రత్తగా చాలా చక్కగా వండేయచ్చు అనమాట. మనం ఏదైనా కానీ సరే మనసులో అనుకున్నాం అనుకోండి, లైన్ ప్రకారంగా అనుకోవాలా. ఏదైనా కానీ సరే ఒక ప్లాన్ అనేది ఉంటే కనుక అది అంటే 100% సక్సెస్ అవుతుంది అనమాట. మనం ఏం అనుకోకుండా కుకింగ్ దగ్గరికి వచ్చామనుకోండి, మనం ఏం వండలేము కూడా అప్పటికప్పుడు. నేనైతే ఒక ప్లాన్ ప్రకారంగా వస్తానన్నమాట. ఇప్పుడైతే ఇంకా రోటీ అయితే ఇంకా అయిపోయింది. చూడండి ఎంత స్మూత్గా వచ్చేస్తుందో చూడండి. రోటీ చాలా చక్కగా స్మూత్గా వచ్చింది కదా. ఇప్పుడు నేను చేసిన రోటీ ఈ పక్క అయితే ఇంకా పెట్టేస్తున్నాను. మళ్ళీ ప్యాన్ పైన కొద్దిగా డస్ట్ లాగా వచ్చింది కదా, పిండి అనేది కాలింది కదా. ఈ పిండి అనేది కొద్దిగా ఇలాగా మనం క్లాత్ క్లీన్ చేసుకుంటే కనుక మళ్ళీ 2వ రోటీ కూడా మనకు చక్కగా నీట్గా ఉంటుంది అనమాట. అందుకనేసి ఇంకా 2వ రోటీ కూడా నేను ఇలాగ తిక్కేసి మళ్ళీ మీతో కబుర్లాడుతూ రోటీని అయితే కాలుస్తాను. ఇప్పుడు మాత్రం నేను ఉదయం కోసం అయితే ఇంకా పల్లీలు అయితే ఇంకా ఫ్రై చేసేస్తున్నాను. పల్లీ చట్నీ అయితే ఉదయం చేయాలి. అప్పటికప్పుడు మనం ఫ్రై చేసుకొని మొత్తానికి నూరు పెట్టుకోవాలంటే కొద్దిగా టైం సరిపోవడం లేదు. అందుకే నేను ఇప్పుడిప్పుడే కొద్దిగా పల్లీలు వేసేసి కొద్దిగా ఫ్రై అయితే చేస్తున్నాను. ప్యాన్ కొద్దిగా హీట్ అవ్వాలనేసి ప్యాన్ అయితే కొద్దిగా హై పెట్టేశాను. ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మరి నార్మల్ పెట్టేసి పల్లి అయితే లోపల నుండి కుక్ అయింది అనుకోండి, పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. నేను రాయలసీమ స్టైల్లో అయితే ఇంకా పచ్చడి నూరుతాను. కాకపోతే ఇప్పుడు ఫ్రై చేసి జస్ట్ పెట్టేసుకుంటున్నాను. ఉదయం మేము సైడ్కి లేచినప్పుడే మాకు టైం అస్సలు సరిపోదు నిజంగా. ఇప్పుడు ఇక్కడైతే ఇంకా నేను పల్లీలోకి ఏమేమి తీసుకుంటున్నానో చూపిస్తున్నాను చూడండి. పచ్చిమిర్చి టమోటా తీసుకున్నాను, ఉల్లిపాయ తీసుకున్నాను. ఇందులోనే కొద్దిగా మనం అల్లం ముక్క కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. అల్లం ముక్కతో పాటు కొద్ది కొత్తిమీర, కొద్ది పుదీనా యాడ్ చేస్తే ఇంకా మరీ రుచిగా ఉంటుంది. కొద్దిగా చింతపండు గుడక, పచ్చడికి అని చెప్పాను కదా ఇందాక. పచ్చడికి అయితే నేను ఇక్కడ టమోటాలు తీసుకున్నాను, పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. తర్వాత ఇక్కడ ఆనియన్ అనేటివి కొద్దిగా స్మాల్గా కటింగ్ చేశాను. ఇవన్నీ కొద్దిగా స్మాల్గా కటింగ్ చేస్తే ఇంకా బాగా కుక్ అవుతే పచ్చివాసన అనేది మనకు ఉండదు. అందుకనేసి పచ్చివాసన లేకుండా నేను ఇక్కడ టమోటా అయితే ఇంకా మరీ కాస్త స్టైల్గా అయితే కటింగ్ చేసేస్తున్నాను, ఫ్లవర్ టైపు. అంటే ఇక అదొక ఆనందం అనమాట. మనం పని చేస్తూనే కొద్దిగా ఫ్యాషన్ కూడా చేయాలి, అదొకటి థ్రిల్గా ఉంటుంది. అందుకనేసి ఇక్కడ టమోటా ఏదైనా కొద్దిగా టమోటా ఫ్లవర్ లాగా అయితే కటింగ్ చేస్తున్నాను. అప్పుడప్పుడు ఇలా ఆడుతూ ఉంటాను అనమాట. నేను చాలా చక్కగా ఉంటుంది అనమాట. పని చేస్తున్నామని ఫీల్ అవ్వకూడదు, ఆడుకుంటున్నాం అన్నట్టుగా ఉండాలి ఏదైనా కానీ సరే. అలాగే పొద్దుముక్కులు పని చేస్తూనే ఉంటాను నేను. 24 గంటలు పని 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 పని. ఇంకా ఇందులో మనం టమోటా పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదండి. దీంతో పాటు ఇప్పుడు నేను ఇక్కడ ఏం వేస్తున్నానంటే కొద్దిగా చింతపండు వేసి, కొద్దిగా అల్లం ముక్క వేసి, కొద్దిగా ఆయిల్ వేసేస్తాను. చింతపండు ఎక్కడుంది, దొరికేసింది. చింతపండు అయితే ఇంకా చూడండి, ఇక్కడ చూడండి మంచి ఆకు ఉంది కదా, పిక్క లేకుండా జాగ్రత్తగా. పిక్ ఉంటే కనుక మనం మిక్సీ జార్ వేసినప్పుడు ఏమవుతుంది అంటే కనుక బ్లేడ్ అనేది కటింగ్ అయిపోతుంది, పిక్క లేకుండా. చింతపండు దేనివల్ల వేయాలా, దేనికి వేయాలా అనుకుంటే కనుక చింతపండు మనకు ఏదైనా మిగిలినా కానీ సరే. అప్పట్లో అయితే ఇంకా ఫ్రిడ్జ్లు లేదు ఇళ్ళలో, ఎవరి ఇళ్ళలో ఫ్రిడ్జ్లు లేవు అప్పట్లో. అందుకనేసి చాలా మంది ఏం చేసేవాళ్ళు అంటే కనుక చింతపండు వేస్తే ఇంకా నిలువ ఉంటుంది. రాత్రి నూరుకున్న చట్నీ అయినా కానీ సరే పగులు వరకు బాగుంటుంది అనేసి అలాగ నూరు తెచ్చుకునే వాళ్ళు. ఇప్పుడు కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి టమోటా పండ్లు ఇవన్నీ తీసేసి టమోటాలు ఉంచేస్తాను. ఈ పచ్చిమిర్చి ఇవన్నీ అయితే ఇంకా వదిలేస్తాను. ఇందులో నేను ఇంకా కొద్దిగా ఆనియన్ ముక్క కొట్టి తెచ్చేస్తాను. కొద్దిగా ఇందులోనే మగ్గింది అనుకోండి, చాలా ఫ్లేవర్ పడిగా ఉంటుంది అండి. పచ్చడి సూపర్గా ఉంటుంది. దీంట్లో ఇంకా కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను. చివరిలో వేస్తాను. అవి లీఫ్ కదా, కొద్దిగా మామూలుగా బాగా కొద్దిగా ఆవిరి పడితే చాలు, లేదంటే మళ్ళీ వాడిపోయినట్టుగా అయిపోతాయి.